కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి సదర్లాండ్ నుంచి భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. వేకెన్సీస్ పరంగా అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 300 వేకెన్సీస్ అనేది ఉన్నది. సో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయ్యుంటే సరిపోతుంది. మనకి ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటుంది. అండ్ మనకి సాలరీ పరంగా చూసుకుంటే 2,50,000 నుంచి 5,00,000 వరకు అనేది సాలరీ ఇస్తారు. సో మినిమమ్ దీంట్లో వచ్చేసి మీకు స్టార్టింగే ఒకవేళ 2,40,000 అనుకోండి ప్యాకేజ్. సో మీకొచ్చేసి మంత్లీ 20,000 అనేది వస్తుంది. ప్లస్ మీకేందంటే ఇన్సెంటివ్ అనేది ఒక 4,000 వరకు వస్తుంది. సో టోటల్ 24,000 నుంచి 25,000 అనేది అయితే వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనకి వాయిస్ ప్రాసెస్ ఉన్నాయి. అండ్ అలానే చాట్ ప్రాసెస్‌కి సంబంధించి కూడా ఉన్నాయి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే సో దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి రెస్పాండ్ టు కస్టమర్స్, ఓకేనా? రెస్పాండ్ టు కస్టమర్స్ విత్ ఎంపథీ టు ఎనీ ఇంటరాక్షన్ విత్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ అర్జెంట్ సిట్యుయేషన్. సో మీరైతే రెస్పాండ్ అయితే కస్టమర్స్ అయితే అవ్వాలి. అండ్ వాళ్ళకి ఎంపథీ అనేది చూపియాలి. సో ఎంపథీ అంటే ఏం లేదు. సో వాళ్ళకి ఇలా జరిగిందంటే సో ఇలా జరిగిందా? ఇలా అనుకోలేదు. నో ప్రాబ్లమ్. ఇక్కడ నేనున్నాను, హెల్ప్ చేస్తాను. అది ఇది అని అయితే చెప్పాలి. సో చాట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఇంగ్లీష్ తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా నో ప్రాబ్లమ్. లేదు నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అని అనుకునే వాళ్ళైతే వాయిస్ ప్రాసెస్‌కి అయితే ట్రై చేయండి. సో దీంట్లో వచ్చేసి డ్యూయల్ చాట్ ఆర్ త్రిబుల్ చాట్ ఉంటుంది. సో అట్ ఎ టైమ్ మీరు 2-3 మెంబర్స్‌తో అయితే చాట్ చేయాలి. సో సింపుల్‌గానే ఉంటుంది. సో ఫస్ట్ ఒక కస్టమర్ ఒక ఆర్డర్ స్టేటస్ గురించి వచ్చి చెప్పారనుకోండి, అడిగారనుకోండి. సో దానికైతే ఆన్సర్ ఇచ్చి పంపించేసేయాలి. సో సెకండ్ కస్టమర్ వచ్చేసి అకౌంట్ స్టేటస్ అట్లా అడిగారనుకోండి, అకౌంట్ వర్క్ చేయడం లేదని. సో అతనికైతే ఆన్సర్ ఇవ్వాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ కొన్నారు, రిటర్న్ ఇవ్వాలి అని అనుకున్నారనుకోండి. సో దాని గురించైతే మీరైతే ప్రాసెస్ అనేది చెప్పాలి. సో ఈ మూడిట్లో ఏది ప్రాసెస్ ఫస్ట్ అయిపోతుంది? ఆర్డర్ స్టేటస్ ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ యూజర్‌ని సొల్యూషన్ ఇచ్చి పంపించేసేయాలి. సో తర్వాత సెకండ్ యూజర్, తర్వాత థర్డ్ యూజర్. సో వీళ్ళల్లో ఎవరికి ఫస్ట్ మనం అనేది ఆన్సర్ ఇస్తున్నాం, ఎవరి ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ అవుతదనేది చూసుకొని మీరైతే జవాబు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే హై స్కూల్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఓకేనా? సో అంటే మీకు నార్మల్‌గా సో డిప్లొమా చేసిన వాళ్ళు గానీ, ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు గానీ, బీటెక్ చేసిన వాళ్ళు గానీ, సో వీళ్ళుంటారు కదా! సో వీళ్ళనేది అయితే ఎలిజిబుల్. సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ సర్విస్ ఫేసింగ్ రోల్. ఒకవేళ మీరు ఫ్రెషర్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. మినిమమ్ 6 మంత్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. సో వాళ్ళకి సాలరీ అనేది కొంచెం ఎక్కువ ఇస్తారు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి విత్ 90% అక్యురసీ. సో చెప్పాను కదా! వర్క్ ఎక్స్‌పీరియన్స్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఫ్రెషర్ ఆర్ 6 మంత్స్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్. సో మీటింగ్ కేపీఐ టార్గెట్స్ అని ఉంటాయి. సో అవనేదైతే మనం రీచ్ అవ్వాలి. ఆఫ్ కరెంట్ ఎయిర్‌బిఎన్‌బి రోలు. దీంట్లో వచ్చేసి ఎయిర్‌బిఎన్‌బి రోల్‌కి సంబంధించింది. ఎక్స్‌పీరియన్స్ ఇన్ వాయిస్ ఆర్ మెసేజింగ్ ఆర్ చాట్ సపోర్ట్, ఓకేనా? సో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం సాలరీ అనేది ఎక్కువొస్తుంది. ట్రై చేయండి. సో ఈ కంపెనీ అయితే వాక్ ఇన్ డ్రైవ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంది. ఇదొచ్చేసి సదర్లాండ్. అండ్ మనకి 5థ్ జూన్ నుంచి 14థ్ జూన్ వరకి 9:30 AM నుంచి 2:30 PM వరకు అనేది కండక్ట్ చేస్తుంది. సో మీకు లొకేషన్ పరంగా చూసుకుంటే సదర్లాండ్ 7th ఫ్లోర్ దివ్యశ్రీ బిల్డింగ్, ల్యాండ్‌కో హిల్స్ టెక్నాలజీ పార్క్, ల్యాండ్‌కో హిల్స్ ప్రైవేట్ రోడ్, హైదరాబాద్, ఓకేనా? సో మీరైతే సదర్లాండ్ దివ్యశ్రీ బిల్డింగ్ అని కొడితే మీకు లొకేషన్ చూపిస్తుంది. సో మీరు అక్కడికైతే వెళ్ళేసి వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ మీరు వెళ్ళేటప్పుడైతే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ అంతేకాకుండా మీది ఆధార్ ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఆధార్ ప్రూఫ్ లేకపోతే నాట్ అలౌడ్. అండ్ మీకు కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి జేఆర్ నవీన్. సో ఓకేనా? సో వీళ్ళకి సంబంధించి మీకు రెజ్యూమ్ మీద అనేది నేమ్ అనేది మెన్షన్ చేయండి, నవీన్ ఆర్ జేఎడ్. సో అప్పుడు ఏందంటే వాళ్ళు చూసి ఓకే. సో ఇట్లా చూసి వచ్చారు కదా అని తొందరగా అయితే మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. సో ఇంటర్వ్యూలో అయితే ఏం నర్వస్ ఫీల్ అవ్వద్దు. సో మీకు వచ్చింది చెప్పండి. క్లారిటీగా మాట్లాడినా, 2 ముక్కలు మాట్లాడినా కరెక్ట్‌గా మాట్లాడండి. సో జాబ్స్ అయితే చాలా కష్టంగా ఉన్నాయి బయట. సో ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. వాక్ ఇన్ డ్రైవ్స్‌లో అయితే జాబ్స్ చాలా ఈజీగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ అనేది హైర్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం.